జిల్లా ప్రజలకు అందరికి కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా వ్యాప్తం కూడా సగం కంటే ఎక్కువ మండలాలు కూడా 26th, 27th, 28th ఆగస్ట్ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల చాలా ప్లేసెస్లో మనకి రోడ్స్, కల్వర్ట్స్, కాజ్వేస్, బ్రిడ్జెస్ సో ఇవన్నీ డ్యామేజ్ కావడం, చాలా ప్లేసెస్లో మొత్తము చెరువులు అన్నీ కూడా మొత్తం నిండిపోయి కూడా అలుగు పారడం, సో కొన్ని ప్లేస్లో రోడ్ల పై నుంచి పోవడం వల్ల కూడా ఎక్కువ డ్యామేజెస్ మనకి జరగడం జరిగింది. మరి ఈరోజు చేగుంట మండలంలో కూడా మరి అనంత్ సాగర్ విలేజ్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్, పార్షియల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఉంటే అవి కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఇబ్రహీంపూర్లో కూడా రోడ్ మొత్తం సగం వరకు కట్ ఆఫ్ అయిపోయింది టోటల్గా. సో మరి ఇటువంటి డ్యామేజెస్ అంతా అవేలిగన్పూర్, శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, సో ఇక్కడ చేగుంట ఈ మండలాల్లో అంతా ఎక్కువ పెద్ద ఎత్తున డ్యామేజెస్ జరిగినాయి. కాబట్టి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ఆర్ఎండ్బి, పిఆర్, ఇరిగేషన్, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే మనకు నష్టం జరిగిందో వాటన్నిటిది కూడా మొత్తం మనము ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది. సో పర్మనెంట్ రిస్టోరేషన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా టెంపరీ రిస్టోరేషన్ వర్క్స్ అంతా కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే రోడ్స్ కట్ ఆఫ్ అయిపోయి విలేజర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారో అవన్నీ కూడా టెంపరీ రిస్టోరేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇంకా మనకి పెద్ద ఎత్తున కొద్దిగా వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక 3-4 రోజులలో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. సో అదేవిధంగా హౌస్ డ్యామేజెస్ కూడా సుమారుగా పార్షియల్లీ డ్యామేజెస్ ఒక 1000 వరకు ఉన్నాయి మన జిల్లా వ్యాప్తంగా. ఒక 5 ప్లేసెస్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ తరఫున కంపెన్సేషన్ ఏదైతే రావాలనో అవన్నీ కూడా కంపెన్సేషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోడ్స్ మళ్ళీ తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన ట్యాంక్స్ ఏవేవైతే బ్రీచ్ అయినాయో మరి వాటికి కూడా ఎస్టిమేషన్స్ వేసి ఆ ట్యాంక్లకు కూడా మరమ్మతులు అవన్నీ కూడా తొందరగా చెరువులకు చేసి మళ్ళీ అవి ఇంతకుముందులాగానే సహజ సిద్ధంగా ఏర్పడే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మనం తట్టుకునే విధంగా, అంటే మొన్న వచ్చిన వరద ఏంటంటే ఒక 40-50 ఏళ్ళలో ఎవరు కూడా చూడలేదనేసి చెప్తా ఉన్నారు చాలా మండలాల. మరి ఇటువంటి పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా దాన్ని తట్టుకునే విధంగా మరి మన కల్వర్ట్స్, బ్రిడ్జెస్, కాజ్వేస్ ఇవన్నీ కూడా ఇంకా హైట్ పెంచేయవలసిన ఛాన్సెస్ ఎక్కడెక్కడైతే అవసరమైతే అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఎస్టిమేట్స్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా వాటన్నిటిని కూడా పెంచి సో శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా కూడా మనము చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే వర్షాలు మొత్తం తగ్గిపోలేదు. మరి రానున్న రోజులలో సెప్టెంబర్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఇంకా కూడా ఉంది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయి సో ఈ చెరువులన్నీ అలుగులు బారుతూ ఉంటాయో సో దయచేసి అటువంటి టైంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా, అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకుండా ఉన్నట్టయితే మనము ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోవడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దాన్ని అరికట్టడానికి వీలుంటుంది. సో ప్రజలందరూ కూడా స్వయ నియంత్రణ పాటించాలనేసి కూడా కోరుకుంటూ మళ్ళీ మనకి ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరూ కూడా వ్యక్తిగత అదేవిధంగా వాళ్ళ పరిసరాలు, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే, నీళ్లు నిల్వ లేకుండా ఉంచుకున్నట్టయితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటివి వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది. మరి రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తం కూడా స్పెషల్ శానిటేషన్ ఒక వారం పాటు కూడా మనం స్టార్ట్ పెడతా ఉన్నాం. సో ఈ వారం పాటు కూడా పంచాయత్ సెక్రటరీస్ మళ్ళీ ఆశాసు, ఏఎన్ఎంస్ వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయడము, అదేవిధంగా ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే అవన్నీ కూడా నిల్వ లేకుండా చూసుకోవడము, జ్వరాలు ఏమైనా ఉంటే కూడా దాని మీద తక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక వారం పాటు మనము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా జిల్లా వ్యాప్తం కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మీ అంతు స్వయంగా మీరు కూడా మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీళ్ళు నిల్వ లేకుండా ఉంచుకోవడానికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. దాని వే ఉంటే ఆ వేలు వెళ్ళిపోతుంది, తక్కువ డ్యామేజ్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చెప్తాను, ఇరిగేషన్ వాళ్ళకి చెప్తాను, ఆర్ఎంబి వాళ్ళకి అప్పుడు ఆయన ఇదంతా నష్టమైతే గిట్ట వేసింది అట్లా చేయడానికి ఉండదు. మీరు వాటిలోనే వాళ్ళ కేసు బుక్ అవుతుంది. బిడ్డల మీద బిడ్డలు పడేవారు సార్ కష్టాలు కూడా వచ్చి అంత పోతున్నానని తర్వాత అది నేను ఉంటున్నాను పూర్తి చేసుకున్నా ఒక 2 బాగా దాని
మీరు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఇది నా చిన్న కొడుకుది నడుపు కొడుకు ఇదే ముగ్గురు కొడుకు మీరు ఇచ్చిన 24 అయితే అన్ని గుడ్సలు. అన్ని గుడిసెలు సార్ 24 మొత్తం గుడిసెలు ఉంటాయి. ఒక 8 బేస్మెంట్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. సరే వీళ్ళు తీసుకుంటారా డీటెయిల్స్ తీసుకుని ఫుల్ సైడ్ అక్కడ ఉంటున్నా ఎంత నలుగురు భార్యాభర్తలు 2 పిల్లలు. బాజు గారు మీరు అయినా